విశాఖ సెంట్రల్ జైల్లో చిన్న గంజాయి మొక్క కనిపించిందన్నారు హోంమంత్రి అనిత. జైల్లో గంజాయి సరఫరాపై విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. జైలు సిబ్బంది తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించారు హోంమంత్రి. కొన్నేళ్లుగా జైల్లోనే విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేస్తామని తెలిపారు. మరోవైపు జైల్లో సెల్ ఫోన్లు బయటపడటంపై కూడా హోంమంత్రి సీరియస్ అయ్యారు. ఫోన్లు ఏ ఖైదీలు వినియోగిస్తున్నారో, ఎవరికి ఫోన్ చేశారో నిగ్గు తేలుస్తామని తెలిపారు. ఇందులో ఏ మాత్రం సిబ్బంది ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు అనిత. ఇక విశాఖ సెంట్రల్లో జైల్లో గంజాయి, సెల్ ఫోన్లంటూ వరుసగా వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో నేరుగా హోంమంత్రి అనిత రంగంలోకి దిగారు. ఇవాళ విశాఖ సెంట్రల్ జైల్లో తనిఖీలు చేపట్టారు. జైల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని అధికారులని అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. జైలు సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు హోంమంత్రి అనిత. చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మనం చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళినాయి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు. అంటే ఎక్కడా కూడా ఒక ఇంచును కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద చల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పి వచ్చాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇటీవల కాలంలో విశాఖ సెంట్రల్ జైల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత విశాఖ సెంట్రల్ జైలును తనిఖీలు చేశారు. గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖ సెంట్రల్ జైల్లో సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల్లో 3 సెల్ ఫోన్లు స్వాధీనం అయ్యాయి. అయితే ఆ సెల్ ఫోన్ లో సిమ్ కార్డులు లేకపోవడంతో దాని మీద కూడా విచారణ అనేది చేపట్టారు. ఇటీవల కాలంలో ఒక ఫార్మసిస్ట్ సైతం కూడా క్యారేజీ బాక్స్ లో గంజాయి తీసుకెళ్లడం కూడా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా క్యారేజీ బాక్సులను సైతం కూడా బంద్ చేశారు. అయితే ఇటు యమునా వంటి బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకుల్లో క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు 4 అడుగుల లోతు గొయ్యి తవ్వి దాంట్లో ఈ సెల్ ఫోన్లు పెట్టినట్లు గుర్తించడం జరిగింది. అయితే దాంట్లో సిమ్ కార్డులు లేకపోవడంతో సిమ్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ఈ ఫోన్లు ఎవరు వాడుతున్నారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎవరెవరికి కాల్ చేశారనే దాని మీద అయితే విచారణ అనేది కొనసాగుతుంది. కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హోంమంత్రి అనిత తెలియజేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఖైదీల రక్షణే మా బాధ్యత అంటూ కూడా ఆమె తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా మొత్తం కూడా సెంట్రల్ జైల్లో ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక గంజాయి మొక్క కూడా కలకలం రేపింది. గంజాయి మొక్క సైతం కూడా అక్కడ ఉండడంతో ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా సెంట్రల్ జైల్లోనే గంజాయి మొక్క ఉంటే ఇంకా ఏం చేయగలుగుతున్నారంటూ కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా అక్కడ జైలు సిబ్బందిని పెంచడంతో పాటు ఎక్కువగా అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పరిమితికి మించి విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమందిని సెంట్రల్ జైలుకు రాజమండ్రి కూడా తరలిస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ ఇటీవల కాలంలో విశాఖ సెంట్రల్ జైల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి సిబ్బంది సైతం కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 37 మందిని సైతం కూడా రాజమండ్రి అలాగే వివిధ జైలుకి సైతం కూడా వారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి కొంతమందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయితే
ఈ నేపథ్యంలో వీటి పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఉద్యోగులు సైతం కూడా సహకరించాలి. ఇప్పటికే ఉద్యోగులకి సైతం కూడా హోంమంత్రి అనిత సైతం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే సెంట్రల్ జైలుకు సంబంధించి పరిరక్షణ బాధ్యత చేపడుతూ ఉన్నాం కాబట్టి కొంతమందికి ఇబ్బంది కలిగినప్పటికీ వారి మీద మేము ఇప్పటికే చెప్తూ ఉన్నాము, వారి మీద ఇబ్బందులు కలిగిన వాళ్ళ మీద ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ లో ఉండి ఆందోళన చేయడం సరికాదు, ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా అంతా చెప్పారు. ఏదైనప్పటికీ ఈ రోజు మొత్తం కూడా అక్కడ సెంట్రల్ జైలును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఖైదీలతో పాటు అటు అధికారులతో పాటు ఎవరైతే ఈ సెల్ ఫోన్ వినియోగం చేస్తూ ఉన్నారో వీటిలన్నింటి పట్ల కూడా కఠిన చర్యలు అవలంబించాలని హోంమంత్రి తెలిపారు. అలాగే జార్జ్, అటు గంజాయి వ్యవహారంలో చూసుకుంటే కనుక దీనిపై విచారణ ఏ కోణంలో ఉండే అవకాశం ఉంది, అటు ఎవరెవరిని విచారించే ఛాన్స్ ఉంది? ఇప్పటికే చూసుకున్నట్లయితే గంజాయి వ్యవహారానికి సంబంధించి ఇటీవల కాలంలో క్యారేజీ బాక్సుల్లో తీసుకువెళ్ళడం, లేదంటే ఖైదీలు పనిచేసే బ్లాకుల వద్ద అవి గోడ మీద నుంచి విసరడం లాంటివి ఇప్పటి వరకు చేయడం జరిగింది. తాజాగా చూసుకున్నట్లయితే కనుక గంజాయి మొక్క పెంపుదల, అంటే ఇటీవల కాలంలో సెంట్రల్ జైల్లో చూసుకున్నట్లయితే గంజాయి వినియోగం ఎక్కువైంది కాబట్టి అప్పటి నుంచి ఆ మొక్క వచ్చి ఉండొచ్చు అనేది అయితే భావిస్తూ ఉన్నారు. అయితే గంజాయికి సంబంధించి ఇప్పటికే అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కేవలం ఖైదీలు మాత్రమే కాదు, అనుమానం వస్తే సిబ్బందిని సైతం కూడా, ఎక్కడైతే సెంట్రల్ జైల్లో వార్డెన్స్ ఎవరైతే ఉంటారో ఆ వార్డెన్స్ సైతం కూడా వాళ్ళు జైలు ఉన్నతాధికారులు సైతం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తనిఖీలు చేయడం పట్లే వార్డెన్ సైతం కూడా ఇటీవల కాలంలో ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా కట్టడి చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గంజాయి వినియోగం, సెల్ ఫోన్ల వినియోగం వల్ల నేరాలు పడకపోగా మరిన్ని నేరాలు సెంట్రల్ జైలు నుంచి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడే కఠిన చర్యలు అవలంబించాలన్న ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే ఈ గంజాయి అలాగే సెల్ ఫోన్లు ఇతర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అన్ని బ్లాకుల్లో సైతం కూడా ఈ సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్లు అనేవి బయటపడుతున్నాయి, గంజాయి అనేది బయటపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు హోంమంత్రి అంతా తనిఖీలు చేసి ఎవరు ఎటువంటి అతిక్రమణకు ఉపక్రమించినప్పటికీ కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ హోంమంత్రి అంతా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.